నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ధారణా శక్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జగన్నాథ పండితరాయలు షాజహాన్ గారి దర్శనం చేసుకుందామని ఢిల్లీ వెళ్ళి దివాణం ముందు చాలా రోజులు పడిగాపులు కాచాడు. ఒకరోజు పండితరాయలు బస చేసి ఉన్న సత్రంలో ఇద్దరు స్త్రీలు మాటామాటా పెంచుకొని సిగపట్లకు దిగారు. ఇంతలో సిపాయిలు వచ్చి వారిని విడదీసి కలహానికి కారణం అడిగారు. అదే ముందు నన్ను తిట్టింది అని ఇద్దరు స్త్రీలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేశారు. మీ పోట్లాటను మొదటి నుంచి చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అని సిపాయిలు అడిగితే ఆ స్త్రీలు పండితరాయలను చూపించారు. భటులు ఆ ముగ్గురిని తీసుకుపోయి పాదుషా ముందు నిలబెట్టారు. స్త్రీలు ఉర్దూ భాషలో పోట్లాడుకున్నారు. పండితరాయలు సంస్కృతంలో పాండిత్యం గల తెలుగువాడు. అతడికి ఉర్దూ రాదు, కానీ ఆయన ఉర్దూలో స్త్రీల సంభాషణ అంతా పొల్లుపోకుండా ఏకరువు పెట్టాడు. పాదుషాతో పాటు సభలోని వారంతా పరమాశ్చర్యం చెందారు. పండితరాయల ధారణ శక్తిని మెచ్చుకొని షాజహాన్ ఆయనను తన ఆస్థాన కవిగా నియమించి గౌరవించాడు. సమ